తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల నిర్ధారణ సర్వే కొనసాగుతోంది. మూడో రోజు కూడా ఇంటింటికి వెళ్లి టెస్టులు చేస్తున్నారు. గత 2 రోజుల సర్వేలో 267 మందిని పరీక్షించింది వైద్య బృందం. ఒక్కటి కూడా క్యాన్సర్ కేసు నమోదు కాలేదు. మొత్తం 8 వైద్య బృందాల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. బిక్కువలు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలోనే మొదటి రోజు 68 మందిని, రెండో రోజు 50 మందికి టెస్టులు చేశారు. 2 నెలల పాటు ఈ సమగ్ర సర్వే జరగనుంది. ఈ సర్వే నిర్వహించినప్పటికీ కూడా దాని మీద అనపర్తి ఎమ్మెల్యే ప్రతి ఇంటి రైట్ 8 వైద్య బృందాల ఆధ్వర్యంలో ఈ టెస్టులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల నిర్ధారణ సర్వే కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అక్షయ, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని ప్రస్తుతం జరుగుతున్న క్యాన్సర్ కేసుల నిర్ధారణ సంబంధించి సమగ్ర సర్వే ఉత్కంఠ రేపుతున్నది. అయితే ఇక్కడ సంబంధించి ఎన్సిడి అండ్ స్క్రీనింగ్ 3.0గా ఇక్కడ ఈ సమగ్ర సర్వే నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఇక్కడ మొత్తం గ్రామం అంతా కూడా 10,000 మంది జనాభా ఉంటే ఈ 10,000 జనాభాకు సంబంధించి 3 రోజులుగా ఇక్కడ సమగ్ర విచారణ కొనసాగుతున్నది. అయితే విచారణలో భాగంగా ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే నిన్న సాయంత్రం వరకు మొత్తం 167 మందికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎటువంటి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది మట్టికి ప్రతి ఇంటి దగ్గర కనుగొనడం జరుగుతున్నది. ఇప్పటికీ 100 కుటుంబాల వరకు కూడా వాళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ సంబంధించి ఇప్పుడు వరకు కూడా ఒక్క క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు కూడా ఒక్కరిని కూడా ఇప్పటి వరకు గుర్తించలేదు. అయితే ఇందులో చూసినట్లయితే ఈ సర్వే అనేది ప్రతి ఇంటి దగ్గరకెళ్ళి ఆ ఇంటి కుటుంబం దగ్గర ఒక్కొక్క కుటుంబం దగ్గర అరగంట సేపు ఈ క్యాన్సర్ నిర్ధారణకి సంబంధించి ఏవైనా అనుమానాలు ఉన్నాయా, లక్షణాలు ఉన్నాయా క్యాన్సర్కి సంబంధించి అనేది క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రత్యేకంగా బిక్కవోలు పిహెచ్సి నుంచి అలాగే కొంకుదురు పిహెచ్సి నుంచి ఈ 2 పిహెచ్సీలు కూడా బిక్కవోలు గ్రామ పరిధిలో ఉన్నాయి. అయితే ఈ 2 పిహెచ్సీల నుంచి కూడా 8 బృందాలు ఇంటింటికి అంటే బలభద్రపురం గ్రామంలోని ప్రతి ఇంటింటికి కూడా తిరిగి ఈ స్కానింగ్ ఈ పరీక్షలు అనేది సమగ్ర విచారణ అనేది కొనసాగడం జరుగుతున్నది. అవసరమైన వారికి వైద్య పరీక్షలు కూడా చేసి వాళ్ళకి ఏదైనా లక్షణాలు ఉన్నాయా, ఏంటి ఉన్నాయి అనేది కూడా కనుగొనడం జరుగుతున్నది. నోటి క్యాన్సర్కి సంబంధించి కానీ, గర్భాశయ క్యాన్సర్కి సంబంధించి కానీ, ఇతర సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఎవరికైనా కలిగి ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా అనేది కనుక్కోవడం మట్టికి జరుగుతున్నది. 2 నెలల పాటు ఈ విచారణ, ఈ సమగ్ర సర్వే కొనసాగనున్నది. అక్షయ. ఓకే శ్రీనివాస్.